మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉమ్మడి రాష్ట్ర విభజనతో అవశేష ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాలకు హైదరాబాద్ నగరం 2014 జూన్ 2 నుంచి ఉమ్మడి రాజధానిగా కొనసాగింది. పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం 10 ఏళ్ల పాటు కామన్ క్యాపిటల్ గా కొనసాగాలన్న నిబంధనతో ఇవాల్టితో రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా చెల్లుబాటు కానున్నది. అర్ధరాత్రి తర్వాత నుంచి హైదరాబాద్ నగరం కేవలం తెలంగాణ రాష్ట్రానికి పూర్తి స్థాయి రాజధానిగా ఉండనుంది. దీంతో ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ వాడుకున్న లేక్ వ్యూ గెస్ట్ హౌస్, లగ్డికాపూల్ పోలీస్ శాఖకు చెందిన భవనం, హెర్మిటేజ్ బిల్డింగ్ ఇక నుంచి తెలంగాణ ఆధీనంలోకి రానున్నాయి. ఆ మూడు భవనాలను వెంటనే స్వాధీనం చేసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల నిర్వహించిన సమావేశంలో అధికారులకు స్పష్టం చేయడం జరిగింది. ఇక ఎలక్షన్ కోడ్ కారణంగా విభజన చట్టం అంశంపై విధాన నిర్ణయాలు వద్దని, కేబినెట్ ఎజెండాలోని ఈ అంశాన్ని పక్కన పెట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయలేదు. సిటీలోని ఆ మూడు భవనాలను వెంటనే ఏపీ ఖాళీ చేయాల్సి ఉంటుంది. విభజన చట్టం ప్రకారం ఇవాల్టితో అర్ధరాత్రి తర్వాత ఉండదు. ఈ మూడు భవనాలను రెంట్కు లేదా లీజ్కి ఇవ్వాల్సిందిగా ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే రిక్వెస్ట్ వచ్చినట్టు తెలంగాణ సచివాలయ వర్గాలు తెలిపాయి. కానీ ఎలక్షన్ కోడ్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ను తెలంగాణ కొన్ని ప్రత్యేక అవసరాలకు వాడుకోవాలని భావిస్తున్నది. దీంతో రెంట్ లేదా లీజ్ కి ఇచ్చే అవకాశాలు చాలా తక్కువ అని ఆ వర్గాలు సూచనప్రాయంగా తెలిపాయి. లేక్ వ్యూ గెస్ట్ హౌస్ రాజ్ భవన్ కు సమీపంలో ఉండటంతో దాన్ని సీఎం క్యాంప్ కార్యాలయంగా వాడుకోవడంపై అధికారుల స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. పోలీస్ శాఖకు చెందిన భవనంపై ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అవసరాలకు వాడుతున్న హెర్మిటేజ్ భవనం పైన ఆలోచించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. అప్పటికే ఎలక్షన్ కోడ్ ముగుస్తున్నందున మంత్రివర్గంలో చర్చించి పాలసీని ఖరారు చేయనున్నది. ఇక ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ మూడు భవనాలపై రెండు రాష్ట్రాల మధ్య జరిగే సంప్రదింపులకు అనుగుణంగా స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. మంత్రివర్గ సమావేశంలో చర్చించి స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకోనుంది. దాదాపు 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగేలా విభజన చట్టంలో సెక్షన్ 5 ప్రకారం స్పష్టత, వెసులుబాటు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ మాత్రం తన పరిపాలనా కేంద్రాన్ని హైదరాబాద్ నుంచి ఆ రాష్ట్రానికి తరలించుకున్నది. అక్కడే సొంతంగా సచివాలయం, అసెంబ్లీ, రాజ్భవన్, హైకోర్టులను నిర్మించుకున్నది. దీంతో ఆచరణలో ఆ రాష్ట్ర రాజధానిగా అమరావతి కొనసాగుతున్న విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ మాత్రం ఉమ్మడి రాజధానిగా కంటిన్యూ అయింది. 10 ఏళ్ల గడువు జూన్ 1వ తేదీ అర్ధరాత్రి ముగుస్తుండటంతో ఆ రాష్ట్రానికి హైదరాబాద్తో ఉన్న 10 ఏళ్ల ఉమ్మడి రాజధాని బంధం సమాప్తం అయిపోయింది. ఇక పూర్తి స్థాయిలో తెలంగాణ రాజధానిగానే హైదరాబాద్ కొనసాగనున్నది. కాంగ్రెస్ ఇచ్చిన నేతగా సోనియా గాంధీని కాంగ్రెస్ నేతలు, ఉద్యమకారులు గుర్తిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర అవతరణ వేడుకలకు చీఫ్ గెస్ట్ గా హాజరవుతున్న ఆమె హైదరాబాద్ నగరంలోనే ఉంటుండడం గమనార్హం. ఇక ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ పై ఏపీకి ఎలాంటి ఆజమాయిషీ లేకపోయినప్పటికీ రెండు రాష్ట్రాల మధ్య పరిష్కారం కాని అనేక సమస్యలపై కేంద్ర హోంశాఖ స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది. కొన్ని వివాదాలు కోర్టు పరిధిలో ఉండగా మరికొన్ని రెండు రాష్ట్రాల మధ్య సంప్రదింపుల దశలో ఉన్నాయి. ఆస్తులు, అప్పుల విభజనతో పాటు కొన్ని డిపార్ట్మెంట్లు హెడ్ క్వార్టర్స్ నిర్వచనంతో బ్యాంక్ ఖాతాలోని డిపాజిట్ల పంపిణీ జరగాల్సి ఉన్నది.